హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం రోజు తీసిన వ్లాగు. తిరుమల శనివారాల్లో రెండో వారం నేను ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఉదయాన్నే ముందుగా వాకిళ్ళంతా క్లీన్ చేసేసుకొని ఇల్లు తుడిచిపెట్టేసుకొని తర్వాత స్నానాలు అయిన తర్వాత గడపంతా పూజించేసుకొని గడపకి ముగ్గులు పెట్టేసి గడపంతా అలంకరించుకున్న తర్వాత లోపలికి వచ్చేసరికి ఇది నైటే మా బాబు బిల్డింగ్ తయారు చేసి పెట్టేశాడు. తర్వాత కిచెన్లోకి వచ్చేసి దేవుడికి ప్రసాదం కింద వడపప్పు పెడదామని వడపప్పు నానబెట్టేశాను. తర్వాత పప్పు చారు చేశాను మధ్యాహ్నం అన్నంలోకి. అలాగే బియ్యం కూడా కడిగి పెట్టేశాను రైస్ కుక్కర్లో. తర్వాత పిండి దీపాల కోసము బియ్య పిండిని కలిపి పెట్టుకుంటున్నాను. బియ్య పిండిలో కొంచెము నెయ్యి, ఒక అరటిపండు, కొంచెం బెల్లము, పచ్చిపాలు వేసి మన గోధుమ పిండి ఎలా పిసికి పెట్టుకుంటామో అలా ముద్దలాగా పిసికేసుకోవాలి. చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు మంచిగా నాననివ్వాలి మూత పెట్టేసి. పిండిని సాఫ్ట్గా కలిపి పెట్టుకుంటే బియ్య పిండి దీపాలు ఇరిగిపోకుండా వస్తాయి. తర్వాత ప్రమిదలు చేసుకొని వాటికి గంధం కుంకుమతో నామాలు పెట్టేసుకున్నాను. నామాలన్నీ పెట్టేసుకున్న తర్వాత పూజ రూమ్ మొత్తము క్లీన్ చేసేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోకి తుడిచేసి గంధం కుంకుమతో బొట్లు పెట్టేసుకున్న తర్వాత ప్లేట్లో తమలపాకులు వేసి తమలపాకుల మీద పిండి దీపాలని పెట్టుకుంటున్నాను. పిండి దీపాలన్నీ పెట్టుకున్న తర్వాత ఆవు నెయ్యి ఒత్తులు వేసేసి దేవుడి ఫోటోకి తులసిమాల పువ్వులతో అలంకరించుకొని అలాగే పచ్చి చలివిడి వడపప్పు బెల్లం ముక్క పెట్టేశాను ప్రసాదం కింద. పూజకంతా రెడీ చేసుకున్న తర్వాత దీపం ముట్టించేసి పూజ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ పూజ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి మధ్య జరిగిన ఒక కథ చెప్తాను. అది ఎంతవరకు నిజమో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి కళ్యాణం అయిన తర్వాత పద్మావతి అమ్మవారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సారె తీసుకొని వెంకటేశ్వర స్వామి ఇంటికి వస్తుంది. అప్పుడు సారెలో కరివేపాకు ఉండదంట. అందుకనేసి స్వామివారు అమ్మవారికి మీ పుట్టింటికి వెళ్ళి కరివేపాకు తీసుకోరా అని చెప్పారంట. అయితే ఒక షరతు, నువ్వు సూర్యాస్తమం అయ్యే వరకు లోపు రావాలి అని చెప్పారంట. అలాగే అని అమ్మవారు పుట్టింటికి వెళ్ళి కరివేపాకు తీసుకొని వస్తుండగా అమ్మవారు తిరుచానూరు వచ్చేసరికి సూర్యాస్తమం అయింది. అందుకనే అమ్మవారు తిరుచానూరు అక్కడే శిలగా మారి పూజలు అందుకుంటుంది. ఈ కథ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. పూజ అయిన తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన గోవిందనామాలు కూడా చదువుకొని తర్వాత హారతి ఇచ్చేసి స్వామివారికి ఇష్టమైన ధూపము స్వామివారికి వేసి తర్వాత ఇల్లంతా కూడా చూయించేసుకున్నాను. తర్వాత మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేసాను. తర్వాత మధ్యాహ్నం పిల్లలకి అన్నం అవి పెట్టేసి వీడియో ఏం తీయలేదు. తర్వాత సాయంత్రము ఈవినింగ్ పనులన్నీ చేసేసుకున్న తర్వాత నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మాకు దగ్గరలో ఉన్న దొడ్డమ్మ నవరాత్రులు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. శనివారం రోజు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అలంకరణతో అమ్మవారికి హారతి ఇచ్చారు. అంతేనండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.